హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ క్రియేషన్స్. ఈరోజు మనం కోడూరుపాడు గ్రామం సర్కార్ పేపర్ మిల్ ఏరియాలోని కనకదుర్గ అమ్మవారి నగర ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం చూస్తున్నామండి. ఇక్కడ చూసుకోవచ్చు 12 రోజులు భారీ ఘనంగా అమ్మవారి ఉత్సవాలు చేశారండి. వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారు. తప్పటి తాళాలు, ఈ డీజే సౌండ్లతోటి మంచిగా ఊరేగింపు అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు అమ్మవారి నిమజ్జనానికి అలంకరణ చాలా బాగా చేశారు. పూల అలంకరణ చూసుకోవచ్చు, చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు. ఇది కొత్త కాలువ సెంటర్ అండి. కొత్త కాలువ సెంటర్లో చూసుకోవచ్చు మంచిగా బాణాసంచా కాలుస్తూ పిల్లలు పెద్దలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఈ అమ్మవారి దగ్గర అండి ఈ కమిటీ వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారు. అసలు 12 రోజులు భారీగా వేద మంత్రాలతోటి, అర్చకులతోటి ప్రతిరోజు సాయంత్రం పూజలు, మధ్యాహ్నం పూజలు, పొద్దున పూజలు, అలాగే 12 రోజులు వీళ్ళు నిత్యాన్నదానం చేశారండి. వీళ్ళు మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్ల అన్నదాన కార్యక్రమం చేశారండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచైనా చూస్తుంటే ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వీళ్ళు దసరా వేడుకలు చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఈ ఏదైతే సర్కార్ పేపర్ మిల్లు ఏరియా కాలనీ వాసులండి చాలా బాగా సెలబ్రేట్ చేశారు. వీళ్ళు లాస్ట్ 5 years నుంచి చేస్తున్నారంట. నేనైతే ఫస్ట్ టైం వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఈ వీడియో చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారిని అయితే చాలా అద్భుతంగా అలంకరించారండి. ఊరేంపు అయితే బాగా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కొత్త కాలువ సెంటర్లోని మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, మహాలక్ష్మి అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి బాయ్ చెప్తూ సాగనంపుతున్నట్టు ఉంది. చాలా బాగుంది విజువల్ అయితే. చూసుకోవచ్చు మీరు ఇక్కడ అందరూ పూజారులు, పెద్దలు, పిల్లలు అంతా అమ్మవారి ఊరేగింపుకి రెడీ అయ్యారు. డీజే సౌండ్లు కూడా ఫుల్గా పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అది కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను ఒరిజినల్ ఆడియో పెట్టడం లేదండి. ఇది డీజే తర్వాత మీకు ఒరిజినల్ ఆడియో వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఊరేగింపు స్పీడ్గా సాగిపోతుందండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో మంచి మంచి విజువల్స్ ఉంటాయి. అమ్మవారి ఊరేగింపు, సముద్రంలో నిమజ్జనం అన్ని వీడియోస్ అన్నీ లాస్ట్లో ఉంటాయండి. ఏది మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఫైనల్గా మనమైతే మైపాడు బీచ్కి చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు జనాలు భారీగా ఉన్నారు. దసరా హాలిడేస్ కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాగే దుర్గమ్మ భక్తులు కూడా సముద్ర స్నానాలు చేయడానికి చాలామంది వచ్చారు. ఈ విజయదశమి చాలా విజయవంతంగా జరిగిందండి అమ్మవారి ఆశీస్సులతోటి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా విజయదశమి వేడుకలు జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ వెనక్కి బండి, వెనక్కి పాప పిల్లల్ని వెనక్కి తీసుకుని రండి సార్.
జై భవానీ, జై భవానీ, జై భవానీ. సైడ్ సైడ్ జై భవానీ, 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 జై భవానీ. చూశారు కదా ఫ్రెండ్స్, దుర్గమ్మ గంగమ్మ ఒళ్ళోకి చేరుకుంటుంది. సో ఇలాగా మన నిమజ్జన కార్యక్రమం ముగిసిందండి. మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.